నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు। ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు। తిరుమల శ్రీవారి దర్శనం గంటల్లో పూర్తయ్యేలా టీటీడీ చేస్తున్న ప్రయత్నానికి కార్యాచరణ ప్రారంభమైందని, వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సిద్ధమయ్యాం। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని గురువారం నుంచి అమలు చేస్తున్నారు। ఈ టెక్నాలజీని వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు। ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న టీటీడీ పాలక మండలిలో ఆమోదం లభించనుంది అని ప్రకటించారు। గంటలోపే దర్శనం చేయించడానికి మొదటిగా వారి ఆధార్ కార్డు నెంబర్, ఫేస్ రికగ్నిషన్ రసీదు ఇస్తారు। ఇందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు। ఈ టోకెన్ తీసుకున్న భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీలో స్కానింగ్ అనంతరం క్యూ లైన్లోకి పంపుతారు। గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది అన్నారు। ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు। సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయించనున్నారు। ఈ విధానం అమలుకు ఏఐ సాఫ్ట్వేర్ను అందించేందుకు 4 విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి। వాటి ద్వారా ఏర్పాట్లు చేశారు। ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది। అయితే క్యూ లైన్లను నిర్వహణ చేయడమే కాకుండా విఐపీలను ఎంతగా నియంత్రిస్తే అంతగా భక్తులకు సరైన సేవలు అందే అవకాశం ఉంది అంటూ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు। బిఆర్ నాయుడు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు। భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం దాదాపు 10 గంటల పాటు క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయని, దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు। తాను స్వయంగా ఈ విషయాలను గమనించానని, భక్తుల్ని ఇలా 20 నుంచి 30 గంటల పాటు ఇలా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తాళాలు వేయడం దారుణమన్నారు। భక్తులను లోపలికి రానివ్వరు, బయటకు పోనివ్వరు। ఇది తన దృష్టిలో సరికాదనిపించిందన్నారు। ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు। ఇలా గంటల తరబడి వేచి ఉండే భక్తుల్లో వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారని, వారు ఇబ్బంది పడుతున్నారన్నారు టీటీడీ చైర్మన్। ఇవన్నీ చూసిన తర్వాత సామాన్య భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నామన్నారు। అలాగే 300 రూపాయల టూరిజం టికెట్ విషయంలో కూడా గతంలో లోపాలు జరిగాయని, ఈ టికెట్లను అధిక ధరకు విక్రయిస్తూ అక్రమాలు చేస్తున్నారన్నారు। తిరుమలలోని కొన్ని షాపుల్లో దర్శన టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్నట్లు తెలిసి నిఘా పెట్టామన్నారు।